రామ్ చరణ్స్ పెద్ది అని టైటిల్ ఎందుకు పెట్టాడో ఇప్పుడు అర్థమైంది. రామ్ చరణ్ బాడీ అయితే ఆ బాడీకి వెన్నుముక ఏఆర్ రెహమాన్. ఈ వర్డ్లోనే నా రివ్యూ ఉంది. రామ్ చరణ్ అండ్ ఏఆర్ రెహమాన్ తప్ప ఇంకెవ్వరు డ్యూటీ చేయలేదు. మెయిన్లీ సినిమాలో ఎమోషనల్ డెప్త్ అయితే అస్సలు లేదు. ఆ ఊరోళ్ళ పడే కష్టాల గురించి చెప్తారు, కొన్ని కొన్ని సీన్లో చూపిస్తారు, కానీ అంతగా అస్సలు కనెక్ట్ అవ్వము ఆ ఎమోషనల్ డెప్త్కి. అసలు ఎమోషన్ అనేది అసలు పండలేదు. అండ్ మెయిన్లీ జగపతి బాబు క్యారెక్టర్ గురించి చాలా చెప్పారు, బట్ బాగుంది, బట్ చాలా కొంచెం సేపే ఉన్నాడు జగపతి బాబు. లిప్సింగ్ అయితే ఈ మధ్య ఉండట్లేదు మన సినిమాలో. పెద్ద సినిమాలో ఇన్ని 100 కోట్లు పెట్టి తీస్తున్నారు, బట్ అస్సలు ఉండట్లేదు లిప్సింగ్. స్టార్ హీరో ఉన్నాడని ఒక రా సబ్జెక్ట్ అండ్ న్యాచురల్ స్పోర్ట్స్ డ్రామా అని ఇలా తీస్తే ఎలాగుంటుంది. స్టార్ హీరో అన్నాడని కమర్షియల్గా పోతాడు, కమర్షియల్గా ఎక్కువ పోతున్నాడని మళ్ళీ రూటెడ్గా వస్తాడు. అటు ఇటు రెండు ఏవి సాటిస్ఫై చేయలేదు సినిమా అయితే. మెయిన్లీ జాన్వీ కపూర్ సీన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి, బట్ మన మున్నాబాయిని ఎందుకు తీసుకున్నారో అసలు అర్థం కాలేదు. ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా, చిన్న యాక్టర్ చేసినా అంటే ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి, కొన్ని ఐడియాస్ చాలా బాగున్నాయి, బట్ ఆ ఎమోషనల్ డెప్త్ కనెక్ట్ అవ్వం కాబట్టి అంత కనెక్ట్ అవ్వలేదు. మూడు సీన్లు అయితే నాకు బాగా నచ్చాయి. ఇంటర్వెల్ ముందు 20 మినిట్స్ నుంచి అండ్ సెకండ్ హాఫ్ రామ్ చరణ్ హాస్పిటల్ సీన్ ఉంటుంది అది, అండ్ జగపతి బాబు సీన్, ఇంకా క్లైమాక్స్ రామ్ చరణ్ గారు మాట్లాడే డైలాగులు రియల్ లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్కి కనెక్ట్ చేస్తాయి. మీకే అనిపించింది చూసిన వాళ్ళు ఓవరాల్గా కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి సినీ5.